బులెటిన్లో డీటెయిల్ చూస్తే అల్లూరు జిల్లాలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పాడేరు, అరకు, లంబసింగిలో మంచు కురుస్తోంది. ఉష్ణోగ్రతలో మార్పుల కారణంగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు వణికిపోతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సైతం చలిమంటలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది అత్యల్పంగా మాడుగుల్లో 4.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మంచు పుట్టలో 5 డిగ్రీలు, చింతపల్లిలో 6.8 డిగ్రీలు, డుంబ్రిగూడలో 7.8 డిగ్రీలు, పాడేరు, పెద్దబయలులో 7.5 డిగ్రీలు నమోదయ్యాయి. అంతేకాకుండా అరకులోయలో 8.3 డిగ్రీలు, ఉక్కుంపేటలో 8.8 డిగ్రీలు, అనంతగిరిలో 11.7 డిగ్రీలు, కొయ్యూరులో 13.1 డిగ్రీలు నమోదయ్యాయి. మొత్తానికి విశాఖ జిల్లా మరోపక్క పాడేరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అయితే గణనీయంగా పడిపోయి దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి, అక్కడ పరిస్థితులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? చంద్రశేఖర్. గుడ్ మార్నింగ్ రవి. చూస్తుంటే ఆంధ్ర ఊటీగా పేరుగాంచినటువంటి ఉమ్మడి విశాఖ జిల్లా ఏదైతే ఉందో ప్రస్తుతం అల్లూరు జిల్లాగా పేరుగాంచినటువంటి అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగి ఆ పక్కనే ఉన్నటువంటి ఏదైతే అటవీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటవీ ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలన్నీ కూడా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గత వారం రోజులుగా కూడా ఒక్కసారిగా ఉష్ణోగ్రతల్లో తీవ్ర మార్పు అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఈ మార్పు కారణంగా కూడా ఉదయం 4 గంటల ప్రాంతం నుంచి కూడా రహదారులన్నీ కూడా కనిపించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దట్టమైనటువంటి పొగ, మంచు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అరకు, పాడేరు ప్రాంతాల్లో ఇప్పటికే 6 నుంచి 5 డిగ్రీల వరకు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చలి పంజా విసరడంతో ప్రజలంతా కూడా ఇళ్లలోంచి బయటికి రావడానికి కూడా బేసిల్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఉదయం 10 గంటల వరకు కూడా తీవ్రమైనటువంటి చలి ప్రభావంతో ఒక్కసారిగా కూడా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో పర్యాటక ప్రాంతాలు కూడా మరోవైపు చూసుకుంటే పర్యాటకులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పొగ మంచును చూసేందుకు కూడా పెద్ద ఎత్తున పర్యాటకులంతా కూడా క్యూ కడుతున్నారు. ఇప్పటికే చూసుకుంటే లంబసింగిలో దాదాపు 4 డిగ్రీల వరకు అయితే ఉష్ణోగ్రతలు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది రోజుల్లో ఇది 2 డిగ్రీలకు చేరుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరిన్ని ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టేటటువంటి పరిస్థితి అయితే ప్రధానం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇది చూసుకుంటే అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగి, డౌనూరు, మాడుగుల ఈ ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా కూడా ఉష్ణోగ్రతలన్నీ కూడా తగ్గినటువంటి పరిస్థితి ఉంది. చూసుకుంటే పాడేరులో 5 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా ఇటు అరకులో కూడా దాదాపు 6 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ అయితే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే మరిన్ని ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఉక్కుంపాట్లో కూడా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలన్నీ కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఉదయం 10 గంటల వరకు కూడా వానుడు ఎక్కడా కూడా కనిపించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా చలి దుప్పట్లు కప్పుకొని బయటికి రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రహదారులన్నీ కూడా పూర్తిగా అంధాకారంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా కూడా పైనుంచి కురుస్తున్నటువంటి మంచు ఏదైతే ఉందో మంచు ప్రభావంతో ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రమాదాలు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే ముందస్తుగానే ఎక్కడికక్కడే చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా చూసుకుంటే పర్యాటకులు వచ్చేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అరకు ప్రాంతంలో ఉన్నటువంటి డౌనూరు కావచ్చు, లేదా ఇతరత్ర ప్రాంతాలు, మాడగడ ప్రాంతాలు కావచ్చు, మరిన్ని వ్యూ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వ్యూ పాయింట్స్ దగ్గర కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా పర్యాటకులంతా కూడా ఈ మంచు ప్రభావాన్ని ఆహ్లాదపరిచే విధమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదించేందుకు కూడా పెద్ద ఎత్తున అయితే క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చింది ఈ ఏడాది మరింత మంది పర్యాటకులు తాకిడి కూడా పెరిగేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఒక్కసారిగా కూడా ఉష్ణోగ్రతల్లో తగ్గుముఖం పడడంతో ఉదయం 1 గంట వరకు చలి మంటలు వేసుకునే ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అరకు, పాడేరు ప్రాంతంలోనే పెద్ద ఎత్తున కూడా మంచు అయితే కురుస్తుంది. ఒకవైపు చూసుకుంటే మంచు ప్రభావంతో ప్రజలంతా కూడా భయపడిపోయి ఇళ్లకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 10:30, 11 గంటల ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి దుకాణాలన్నీ కూడా తెచ్చుకోవడంతో ప్రజలు అప్పుడే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పర్యాటకుల తాకిడితో కిటకిటలాడేటటువంటి ఏదైతే మన్యం ప్రాంతాలు ఉన్నాయో మన్యం ప్రాంతాల్లో చలి అయితే గజగజ వణికిస్తుందని చెప్పుకోవచ్చు. చూసుకుంటే పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా చలి తీవ్రత మరింత పెరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరింత చలి తీవ్రత కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా నిపుణులు అయితే చెప్తున్నారు. చూసుకుంటే ఇటు అల్లూరు జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ మంచు ఏదైతే ఉందో మంచు కారణంగా ప్రజలంతా కూడా బయటకు రాలేని పరిస్థితి ఉంది. అలాగే పర్యాటకులు కూడా తాకిడి పెరుగుతుంది. చూసుకుంటే మాడగడ ప్రాంతంలో దాదాపు 10 నుంచి 15,000 మంది కూడా ప్రతినిత్యం అక్కడ ఉన్నటువంటి వ్యూ పాయింట్ ను కూడా సందర్శిస్తున్నారు. అరకుకు సంబంధించినటువంటి ఏదైతే అరకు ప్రాంతంలో ఉన్నటువంటి మాడగడ వ్యూ పాయింట్స్ ఏవైతే ఉందో మరో ఆంధ్ర ఊటీగా కూడా పేరుగాంచినటువంటి నేపథ్యంలో
దేశ నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు అయితే ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి పర్యాటకుల తాకిడి కూడా మరింతగా పెరిగింది. చూసుకుంటే పాడేరులో కూడా మరింత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి లంబసింగ్ లో కూడా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలన్నీ కూడా పడిపోయినటువంటి పరిస్థితులు నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.